హాయ్ అండి, అందరికీ శివయ్య, అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ నెల 27 జరిగే శ్రీరామనవమికి అయితే మేము పనులు స్టార్ట్ చేసామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో ఘనంగా అయితే విందు భోజనాలతో శుద్ధిగా ఎంతో ఘనంగా ఎటువంటి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా అయితే జాగ్రత్త చేస్తామండి. ఈ జువెల్స్ ఒకసారి చూడొచ్చు మీరు. చిన్న పెద్ద మా ఊరి గ్రామ ప్రజలు మొత్తం ఆ రోజు అందరి ఇంటి దగ్గరే ఉండి దేవుడికి ఎటువంటి ఆటంకం రాకుండా అందరూ మంచిగా చల్లగా ఉండాలనేసి ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో రంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటామండి. మన ఎవరు కూడా మా ఊర్లో వాళ్ళు అయితే కంపల్సరీ మా ఇంట్లో పెళ్ళి అన్నట్టే జరుపుకుంటారండి. ఎవరిని కూడా పన్నెండు మాట అంటారు, గొడవలు కావు, ఏం కావండి, ప్రశాంతంగా జరుపుకుంటామండి. ఎటువంటి గొడవ రాకుండా ఊరందరూ కలిసి మెలిసి కంపల్సరీ మేము ఒక ఇంట్లో అంటే మన ఇంట్లో పెళ్లి జరిగినట్టే జరుపుతామండి. ఎటువంటి ఆపద రాకుండా చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరం కలిసి గోదావరికి వెళ్తామండి. ఒకసారి ఈజీగా చూడండి మీరు. గోదావరికి అయితే బయలుదేరిపోయాం. అక్కడ గోదావరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ నుండి ట్రాక్టర్లో తీసుకున్న దేవుళ్ళని అందరినీ కూడా ఆ దేవత దేవుళ్ళని ఇద్దరిని కలిపి గోదావరి స్థానాలకు వెళ్ళి అక్కడ గోదావరి స్నానాలు అందరూ చేసిన తర్వాత గోదావరి ఆరాముల వారిని కూడా గోదావరి స్నానం చేపించి మేము కూడా స్నానాలు అవి చేసిన తర్వాత అప్పుడు మేమందరం ఆ రామయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి మేము కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు అన్ని కొట్టి అందరూ అక్కడ ఉన్న ఎవరైతే భక్తులు ఉన్నారో అందరికీ బొట్లు అవి పెట్టిన తర్వాత అక్కడ నుండి తీరా మళ్ళీ అక్కడ కార్యక్రమం మొత్తం చూసుకున్న తర్వాత అక్కడ కమిటీ సభ్యులు పిల్లగాళ్ళని మొత్తం ఎక్కడ ఉన్నారు ఏంటి అనేసి అందరం గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ఒడ్డు పైకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ మేము ఊర్లోకి వచ్చిన తర్వాత ఊర్లో కంపల్సరీ గడప గడపకి మేము ప్రతి సంవత్సరం వెళ్ళి మన బండి ట్రాక్టర్ ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి గడప గడప ఆగుద్దండి. అక్కడ ఆగిన తర్వాత వాళ్ళందరూ పూజ కార్యక్రమం చేసుకుంటారండి. అంటే మేము ప్రతి సంవత్సరం కూడా మేము గడప గడపకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కొబ్బరికాయలు అవి అయితే కొడతారండి. అది అయిపోయిన తర్వాత అదే కాకుండా అన్నదానం కార్యక్రమం అయితే మేము ప్రతి ఏటా అయితే దాదాపు 3-4 సంవత్సరాల నుండి అన్నదానం కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం కార్యక్రమం అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అయితే చేస్తామండి. అయితే రాముల వారిని ఊరేగింపుకి అయితే స్టార్ట్ చేసి తీసుకెళ్లారండి. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత కళ్యాణం అయితే జరుగుద్దండి. మా ఊరి గ్రామాన్ని ఒకసారి చూడండి. చిన్న ఊరేనండి, 45 ఇల్లులే ఉంటాయి. చిన్న గ్రామంలోనే మేము ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఒకసారి ఈజీగా చూడొచ్చు మీరు. పంతులు గారు మేము ప్రతి సంవత్సరం కూడా మేము భద్రాచలం నుండి రప్పిస్తామండి. ఎందుకంటే ఈ ఎమ్మటి ఉన్నోళ్ళు వస్తారో తెలియదు. మేము ప్రతి 4 సంవత్సరాల నుండి కూడా భద్రాచలం నుండి వస్తారండి. ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. తర్వాత తీసుకొచ్చిన తర్వాత కూడా పంతులు గారు ఎంతో ఏకచకంగా పూజ ఎటువంటి లోపు రాకుండా మంచిగా ఘనంగా అయితే జరుపుతారండి. ఒకసారి చూడండి మీరు. ఇదే మా గుడి అండి. ఈ గుడి అయితే మేము నిర్మించామండి. ఈ సంవత్సరం కూడా కొంచెం డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే 2027లో రాములవారి కళ్యాణానికి మంచి ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. బ్యాండ్ మేళం కూడా స్టార్ట్ చేస్తున్నారండి ఇప్పుడే. అయితే కళ్యాణం కూడా టైం దగ్గరకు వచ్చిందనేసి జీలకర్ర బెల్లం అనేసి అని అయితే పంతులు గారు ఎంత టయానికి అయితే కరెక్ట్ టయానికి అయితే జరిపించడం జరిగిందండి. ఒకసారి భక్తులు చూడండి ఎంతమంది వచ్చారు. చిన్న పెద్ద మొత్తం చాలా మంది మా ఊరు వాళ్ళు కాకుండా పక్క ఊరు బయట ఊరు వాళ్ళు కూడా వస్తారండి అన్నదానం కార్యక్రమానికి. చాలా జనం అయితే వస్తారు. ఒకసారి చూడొచ్చు ఈ విజువల్స్. మా ఊరు వాళ్ళు కొంతమందే ఉన్నారండి. అంటే కొంతమంది బయట పనులు అయితే చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. అన్నదానం వంటల కాడ ఉన్నారండి అందరూ. చిన్న పెద్ద అందరూ కూడా వచ్చారండి. మా ఊరు జీలకర్ర బెల్లం అయితే పెట్టారండి టయానికి. ఇప్పుడు పెళ్లి జరుపుతున్నారు. అక్కడ ఇద్దరు భార్యాభర్తలు అయితే ఆ తండ్రికి కళ్యాణం అయితే జరపడానికి వచ్చారండి. చూడండి భక్తులు ఇంకా బయట కూడా ఉన్నారు. అంటే ఓన్లీ లేడీస్ ని లోపల కూర్చోబెట్టేసి మిగతా వాళ్ళందరూ బయట ఉన్నారండి. ఒకసారి చూడండి తండ్రిని ఒకసారి దర్శించుకోండి అందరూ కూడా. అదే కాకుండా మేము ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటామండి. అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడే జనాలు భక్తులందరూ కూడా అన్నదానం కార్యక్రమం అయితే ఏర్పాటు చేసాం. మళ్ళీ అలాగే పెళ్లి కూడా అయిపోవడానికి వచ్చిందండి. అయితే ఇప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఘనంగా వచ్చిన వాళ్ళని సంతృప్తి పరిచి అన్నదానం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసామండి. భక్తులందరిని ఒకసారి చూడొచ్చు. అన్నదానం కార్యక్రమానికి వెళ్తున్నారు అందరూ. అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా ఊరు వాళ్ళ గ్రామం ప్రజలందరూ కలిసి ఎంతో సంతోషంగా అయితే జరుపుకుంటామండి. ఒకసారి చూడండి. పెళ్లి అయితే అయిపోయిందండి. రాములవారి పెళ్లి అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అలా ఒక 2 నిమిషాలు చాయ్ తీసుకున్నారు అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన అకౌంట్ని ఫాలో చేయండి. మన కన్నా డివిజనల్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేసి బెల్ ఐకాన్ కొట్టుకుని నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఈ వీడియోని ఒక 2-3 షేర్ చేయండి.
అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు మీరు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటామండి. అందరికీ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ.